నిజామాబాద్ జిల్లా ఏరాజ్పల్లి సొసైటీ వద్ద రైతులు యూరియా కొరకు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతూ యూరియాపై విధించిన ఆంక్షలు తొలగించాలని ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం సృష్టించిన యాప్ని తీసేయాలని డిమాండ్ చేశారు. వరి పంట పొట్ట దశలో ఉన్నప్పుడు యూరియా అవసరం, అందువల్ల రైతులకి తక్షణమే యూరియా అందించాలని ఆందోళన తీవ్రతరం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమ మార్చి గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్ల రూపాయలతో నిర్మించడం సిగ్గుచేటని రైతులు వాపోతున్నారు. గురించి ధర్నా చేయడం జరిగింది. ప్రతి రైతుకు ఇప్పుడు యూరియా అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ రైతుకు సప్లై చేయలేకపోతున్నది. కావున కంపల్సరీ ప్రతి రైతుకు యూరియా కావాలి. బుకింగ్ సిస్టమ్ పెట్టిండు కొత్తగా. ఆ బుకింగ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ ఉన్నది. ఆన్లైన్ ఇప్పుడు రైతు దగ్గర ప్రతి ఒక్క రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ కావాలంటే ఎక్కడ ఉంటుంది? వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకు బుకింగ్ చేసే విధానం తెలుస్తలేదు. దీని ద్వారా రైతులకు కష్టాలు వస్తున్నాయి. ప్రతి దగ్గర ఇంతకుముందు ప్రతి దగ్గర ఎక్కడ బుకింగ్ సిస్టమ్ లేదు. రైతుకు ఎప్పుడు యూరియా కావాలన్నా ప్రతి గవర్నమెంట్ యూరియా ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి లేని ఆంక్షలు రైతులకి ఒక్కళ్ళకు ఆంక్షలు విధిస్తే ఇప్పుడు రైతులు ఎక్కడికి వెళ్ళాలి? తెలియని వాళ్ళకు బుకింగ్ సిస్టమే తెలుస్తలేదు. యూరియా అవసరం ఉన్నది. పంటకు అవసరం ఉన్నప్పుడు యూరియా మిగతా వాళ్ళకు లేని ఆంక్షలు ఒక కార్పొరేట్ వాడికి ఆంక్షలు లేవు, ఒక బిజినెస్ చేసేవాడికి లేవు, ఎవరికి లేవు. ఒక రైతుకే ఆంక్షలు ప్రతి దాని మీద. వీళ్ళు సమయానికి యూరియా ఫర్టిలైజర్ ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు మొత్తం ఫెయిల్ సిస్టమ్. మన రాష్ట్రం ఒక రాష్ట్రంలోనే యూరియా దొరకడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మనకి యూరియా లభించడం లేదు. ఈ యూరియా లభించడం రైతులకు యూరియా దొరికినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎందుకండి? మంచి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో యూరియా ఎంత కావాలంటే దొరికేది. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఈ పరిపాలన చేస్తున్నటువంటి రైతులకే బాగా నష్టం చేస్తున్నాడు, రైతులకే బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి రైతులందరూ కలిసి ధర్నా చేయాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఏరాజ్పల్లి గ్రామంలో సొసైటీ దగ్గర ధర్నా చేస్తున్నామండి. ఈ రేవంత్ రెడ్డి పాలన దించేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రైతే రాజు అంటారు కానీ రైతు ఎక్కడ రాజు లేడండి. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఇప్పుడు నాయకుడు కానీ రాజకీయ నాయకులే బాగుపడుతున్నారు కానీ ఒక రైతు బాగుపడే పరిస్థితి లేదు. ఇప్పుడు యూరియా దొరకనటువంటి పరిస్థితి మా రైతాంగానికి ఉంది. ఈ రేవంత్ రెడ్డి యూరియా ఒక సంజీవని రేవంత్ రెడ్డి ఇప్పుడు గాంధీ విగ్రహం స్థాపన చేస్తా అంటున్నాడు. అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి చేస్తాడండి ఈ రేవంత్ రెడ్డి?